ఆ అమ్మాయి ఒక మాట నింది. అవి చూస్తే తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతుంటే ఒక ఆడబిడ్డగా ఆలోచించకుండా తిరిగి నాపైనే కేసులు పెట్టావు, ఇది ఎక్కడ న్యాయమని అడిగింది. హంతకుడు చెప్పాడు, ఎవరు హత్య చేయించారో స్పష్టంగా చెప్పాడు. అలాంటి హంతకుడిని పక్కన పెట్టుకొని ఓటేయమని అడుగుతున్నావు. నీ మనసు ఎట్లా నొప్పి వచ్చింది? బంధుత్వానికి ప్రేమకు ఇదేనా అని చెప్పి ఆయన కూతురు అడిగే పరిస్థితి వచ్చింది. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పద్దు. నీ చెల్లెలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. బాబాయిని ఎవరు హత్య చేశారో చెప్పి రాష్ట్ర ప్రజలను ఓటు అడగమని నేను కోరుతున్నా. ఏం తమ్ముళ్ళు, మీకు తెలియదా బాబాయిని ఎవరు చంపారో? తెలుసని వాళ్ళు చేలిపైకి ఎత్తండి, తెలుసని వాళ్ళు చేలిపైకి ఎత్తండి. అందరికీ తెలుసు. నిందితుడిని సిబిఐ కూడా చెప్పింది. అరెస్ట్ చేయాలంటే చేయనీయకుండా కాపాడారు. వేరే వాళ్ళపైన నేరాలేసి అభండాలేసి విమర్శలు చేసి బతికిపోవాలనుకుంటున్నారు. ఈ ఆటలు సాగవని కూడా నేను హెచ్చరిస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు మీరు నిన్న మొన్న మాట్లాడుతూ ఉంటే కలియుగం గురించి మాట్లాడుతున్నాడు. కలియుగంలో జరుగుతున్నాయంట. నేను అంటున్నా, గొడ్డలతో నరికిన వాడిని కాపాడుతూ ఆ నేరం బాధితులపైనే తోయడం ఉంది చూడు, అది కలియుగం. జగన్మోహన్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో. చెల్లికి న్యాయం చేయకపోగా ఆమెనే వేధించడం చూడు, అదే కలియుగం. అరెస్ట్ చేయడానికి దర్యాప్తు సంస్థల్ని వస్తే సిబిఐని కూడా అరెస్ట్ చేస్తామని వాళ్ళపైన కేసులు పెడితే వాళ్ళు నేరుగా హైకోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. మన యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. అది ఈ కలియుగ మహత్యం. హత్యలు చేసి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పేవాళ్ళు అధికారంలో ఉండడమే కలియుగ మహిమ. అలాంటి ముఖ్యమంత్రి రావడం ఇది కలియుగంలోనే సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, అది చూస్తే ఆయనకి ఎవ్వరూ లేరంట, పేపరు లేదంట, టీవీ లేదంట, ఒంటరి వాడంట, అందరూ ఆయన పైన దాడి చేస్తున్నామంట. కాదు, నువ్వు చేసిన తప్పులకి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ ఓటయ్యే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీ ఊర్లో ఒక ఇంట్లో ఎవరో ఒక దొంగ పడతాడు, దొంగ వచ్చాడని తెలుస్తుంది. అప్పుడు మీరందరూ ఏం చేస్తారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఏం చేస్తారు మీరు? వింజమూరులో రేపు ఎల్లుండో ఒక దొంగ వస్తాడు. దొంగ వస్తే ఏం చేస్తారు? ఇంటింటికి మనిషికి ఒక కర్ర తీసుకొని రోడ్డు మీదకి వస్తారా లేదా? దొంగన తరమతారా లేదా? ఇక్కడ కులం చూసుకుంటారా మీరు? మతం చూసుకుంటారా మీరు? అదే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి. ఒక దోపిడీదారుడు, ఒక విధ్వంసకరుడు, ఒక అహంభావి రాష్ట్రాన్ని నాశనం చేస్తా ఉంటే భావితరాల భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా చేసినప్పుడు అందరూ ఒకటి కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ పనే చేయమని మిమ్మల్ని కోరుతున్నా. నేను అందుకనే ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నాను. నేనేదో విమర్శించడానికే రాలేదు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉద్యోగాలు ఇవ్వడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మేమే కాదు, ఈ రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పటి నుంచో ముందుకొచ్చారు. ఆయన కూడా వచ్చి వైఎస్ఆర్ విముక్త రాష్ట్రం కావాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి,
వ్యతిరేక ఓటు డివైడ్ కావడానికి వీలు లేదని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు బీజేపీ కూడా మనం కలిసాం. ఈ విషయం కూడా మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. అప్పులు తీర్చాలి, అభివృద్ధి చేయాలి. ఈరోజు ఉదయగిరి ఉంది. ఉదయగిరిలో చాలా మంది బయట వెళ్ళారు. బయటలో అందరూ బాగుపడ్డారు. ఉదయగిరిలో ఉన్న వాళ్ళందరూ బాధపడుతున్నారు. రేపు కూడా రాష్ట్రంలో ఉండేవాళ్ళు చాలా మంది హైదరాబాద్కి వెళ్ళారు, బెంగళూరుకి వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారు. వాళ్ళందరూ బాగున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళందరూ బాధపడే పరిస్థితికి వచ్చారు. నా ఉద్దేశం మేమందరం కలిసి మీ జీవితాల్లో వెలుగులు చూపించాలని, మీ భవిష్యత్తుకు బంగారు భవిష్యత్తు వేయాలనే ఉద్దేశంతో మేము కలిసాం. కేంద్రంలో ఉండే ప్రభుత్వం కూడా మనతో వస్తే నిధులు వస్తాయి, పర్మిషన్లు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. ఒకవేళ ఆ విధంగా కాకుండా మనమే పోటీ చేస్తే రేపు రాబోయే రోజులు నిధులు రాకపోతే మీరు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే మేము తీర్చే పరిస్థితిలో ఉండం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రజల కోసరం ఈ పొత్తు, ప్రజల అవసరాలు తీర్చడానికే ఈ పొత్తు, రాష్ట్రాన్ని నిలబెట్టడానికి, ప్రజల జీవితాలను బాగు చేయడం కోసం పెట్టుకున్న ఈ పొత్తుని నిండు మనసుతో ఆశీర్వదిస్తామని మీరందరూ కూడా గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే కష్టాలు ఉన్నప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్లో 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ఒక బ్రహ్మాండమైన నగరం చేశాం. దేశంలోనే నెంబర్ 1 నగరం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని అమరావతి, పోలవరం పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తే అవన్నీ కూడా విధ్వంసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు ఒకసారి చూడండి, 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలాట ఆడాడు, అసలు రాజధాని లేకుండా చేశాడు. 10 సంవత్సరాల తర్వాత ఉన్న రాజధాని కూడా తీసేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. చిన్న పాసి పనికి, చిన్న మట్టి పనికి మన వాళ్ళు హైదరాబాద్కు, బెంగళూరు పోయే పరిస్థితి వచ్చింది. ఇది నామోషి అనిపించలేదా మీ అందరికని అడుగుతున్నా. పోలవరం పూర్తి చేసుంటే గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొచ్చుంటే, నదులు అనుసంధానం చేసుంటే, ఈ యొక్క ఉదయగిరిలో మనం అనుకున్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఉదయగిరి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేవారం. నీళ్లుంటే ఈ నియోజకవర్గం రాష్ట్రంలోని నెంబర్ 1 నియోజకవర్గం. నేను అందుకే మీ అందరినీ ఏం చేయబోతున్నా చెప్తాను, మీకు ఏం చేస్తాం కూడా చెప్పే విషయాలు మీ దగ్గర ప్రస్తావిస్తాను. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. జగన్మోహన్ రెడ్డి చేసే పని 10 రూపాయలు ఇచ్చి మీ జోబుల నుంచి 100 రూపాయలు లాగేసి మీ మీద మళ్ళా అప్పులు తీసుకొచ్చి మన తరతరాలు అప్పుల ఊబిలోకి నెట్టేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే నా ఆలోచన సంపద సృష్టిస్తా, సృష్టించిన సంపదలో 15 రూపాయలు మీకు ఇస్తా, దాని ద్వారా 15,000 సంపాదించే మార్గం చూపిస్తా, తద్వారా 1,50,000 రూపాయలు సంపాదించే మార్గం చూపించి పేదవాళ్లకు సమస్య పరిష్కారం చేయడం నా మార్గం. సంపద సృష్టించి నిరంతరం ఆ సంపద పేదవాళ్ళకు అందజేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు నేను ఇచ్చే హామీలు, మేము ఇచ్చే హామీలు సూపర్ 6. నేను ఒకటి అన్ని కార్యకర్తలను అడుగుతున్నా,
ఇంటింటికి వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు ఇది అసాధ్యమని. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఒక్క తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏకే సాధ్యం. అది చేసి మేము చూపిస్తాం. నీ మారుగా దోచుకుంటే అసాధ్యం, దాచుకుంటే అసాధ్యం. కానీ కష్టపడి సంపద సృష్టించడం తెలుసు కాబట్టి మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఒకప్పుడు నేను ముఖ్యమంత్రిగా, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడబిడ్డల కోసం అనేక కార్యక్రమాలు చేశాడు. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు, విద్యకు ప్రాధాన్యత ఇచ్చాడు, రాజకీయాల్లో 8% రిజర్వేషన్లు పెట్టాడు. నేను వచ్చిన తర్వాత డాక్రా సంఘాలు తీసుకొచ్చాను. ఉద్యోగాల్లో, విద్యలో ఆడపిల్లలకు 33% రిజర్వేషన్లు పెట్టాను. పొదుపు ఉద్యమం నేర్పించాను. దీపం కింద మీకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, మన రాష్ట్రంలో ఉండే మహిళల్ని శక్తివంతమైన మహిళలుగా తయారు చేసి ప్రపంచానికి ఆదర్శం చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. దీనికోసం ఆడబిడ్డ నిధి ఒక్కొక్కరికి 1500 రూపాయలు, 18 ఏళ్లు నిండిన వాళ్ళకి మళ్ళా పింఛన్ వచ్చే వరకు అందరికీ వర్తిస్తుంది. ఇంట్లో 2 ఆడబిడ్డలుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఆంక్షలు లేవు, నిబంధనలు లేవు. అందరికి ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రెండోది, తల్లికి వందనం. ప్రతి ఒక్క పిల్లవాడికి 15,000 రూపాయలు ఇస్తాం. 2 పిల్లలుంటే 30,000 ఇస్తాం. ముగ్గురుంటే 45,000 ఇస్తాం. నలుగురుంటే 60,000 ఇస్తాం. పిల్లలే మన ఆస్తి. ఈ పిల్లల్ని చదివించి ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పిల్లలకు ఉంది. అందుకే ఈ ప్రోత్సాహాలు ఇవ్వడానికి మేము నిర్ణయించుకున్నాం. మూడోది, దీపం రేట్లు పెరిగాయి. అందుకే హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నాం. అదే సమయంలో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఎక్కడ పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా వెళ్ళండమ్మా. మన గవర్నమెంట్ వస్తుంది, ప్రజాప్రభుత్వం వస్తుంది. ఆడబిడ్డలకు పెద్ద పేటేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా అన్నదాతకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాం. ఇంకో పక్కన మళ్ళీ బిందు సేద్యం చేస్తాం, సబ్సిడీలు ఇస్తాం, గిట్టుబాటు ధర ఇస్తాం. రైతుని రాజు చేసే బాధ్యత మాది. నేను కూడా ఒక రైతు బిడ్డని. అన్నింటికంటే ముఖ్యంగా యువత, నిరుద్యోగులు. తమిళలో జాబు రావాలంటే అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఈరోజు మీకు ఇచ్చే నిర్దిష్టమైన హామీ, ప్రతి ఒక్క నిరుద్యోగి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తా. 2, ఈ రాష్ట్రంలో మీకు ఒకటే హామీ ఇస్తున్నాం, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మా కూటమి తీసుకుంటాం. సంవత్సరానికి 4 లక్షలు, 5 ఏళ్లు 20 లక్షలు. మెగా డిఎస్సి పెడతాం. మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతామని మీకు హామీ ఇస్తున్నా. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఎవ్వరూ అమ్ముకోకుండా అర్హులకి మెరిట్ ప్రకారం ఇవ్వడం మా బాధ్యత. అది నిరూపిస్తాం. ఇంకొక పక్క పోలీసులో ఉద్యోగాలు ఉన్నాయి, అవి కూడా ఇప్పిస్తా. ఇవన్నీ మేము చేస్తాం.
ఇది కాకుండా వర్క్ ఫ్రం హోమ్, మీ ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీలకు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇంట్లో బోరు కొడితే వర్క్ స్టేషన్లు పెట్టి మింజమూరులో కానీ అన్ని మండల హెడ్ క్వార్టర్లో పెడతాం. ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొస్తాం. మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఇక్కడ బాగా చేయగలిగితే అవసరమైతే బెంగళూరు పోతారు, బాంబేకి పోతారు, అమెరికాకి వెళ్తారు. ఉదయగిరి వాళ్ళకి అలవాటే. ఎక్కడ అవకాశాలు ఉంటే అందిపుచ్చుకుని మొదటి స్టేజ్లో ఉదయగిరి ఉంది. తప్పకుండా దీనికి శ్రీకారం చుడతాం. ప్రపంచంలో భవిష్యత్తులో 2 విధానాలు ఉంటాయి. నేరుగా పోయి ఫిజికల్గా పనిచేయడం,